బ్రేకింగ్ ని చూస్తున్నాం. బల్లార్లో గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్తోటి కాల్పులు జరిపాడు. 8 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఎదురు కాల్పులో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపైన వివాదం చెలరేగింది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు అనుచరులు. ఇక జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారికి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో ఉధృత పరిస్థితి తలెత్తింది. బళ్ళార్లో గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్తోటి కాల్పులు జరిపాడు. 8 రౌండ్లు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఎదురు కాల్పులో సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి ఫ్లెక్సీ కట్టడంపైన వివాదం చెలరేగింది. బళ్ళారి సర్కిల్లో ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఊరంతా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు అనుచరులు. అయితే జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారికి కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో ఉధృత పరిస్థితి తలెత్తింది. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, బళ్ళార్లో గాలి జనార్దన్ రెడ్డి పైన హత్యాయత్నం, ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్తో కాల్పుల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సైదులు. చక్రి, బళ్ళార్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే బళ్ళారిలో మనకి ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. అయితే ఆ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి లోకల్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి అక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. భరత్ రెడ్డి పేరుతోటి బళ్ళారి మొత్తం కూడా ఫ్లెక్సీలతోటి నింపేశారు. సో చాలా చోట్ల కూడా పెద్ద పెద్ద కటౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ నెల 3న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది కాబట్టి సో ఇక కొందరు మంత్రులు కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకి వస్తున్నట్టు తెలుస్తుంది. వారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క ఫ్లెక్సీలు కూడా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే మనకి గాలి జనార్దన్ రెడ్డి అందరికి తెలిసిన వ్యక్తే. బళ్ళారిలో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి దగ్గరలో కూడా ఒక భారీ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఫ్లెక్సీతో పాటుగా గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకి కూడా ఒక చిన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది కొంత అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తుంది. వెంటనే ఆగ్రహం గురైనటువంటి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి అతని దగ్గర ఉన్నటువంటి వెపన్ తోటి 8 రౌండ్లు కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే మనకి ప్రస్తుతం అయితే అసలు ఎవరు కాల్పులు ముందుగా జరిపారు ఏంటనే దానిపైన కూడా ఇప్పుడు బళ్ళారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో మనకి క్లారిటీ ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ యొక్క బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్ తోటి 8 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఆ సమయంలో కాల్పులు జరుగుతున్న సమయంలో తన ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి గాలి జనార్దన్ రెడ్డి త్రిడుల్లో తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి కూడా కొంత గాయాలు అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఈ యొక్క కాల్పుల్లో ఏదైనా జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. వెంటనే ఆయన అప్రమత్తమై అక్కడి నుంచి వెంటనే తప్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఎటువంటి ప్రాణాపాయం గాలి జనార్దన్ రెడ్డికి లేనట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఈ యొక్క 8 రౌండ్ల కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనిపైన వెంటనే ఉటావుటిన పోలీసు బలగాలన్నీ కూడా బళ్ళారికి చేరుకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే భరత్ రెడ్డి అంచాడు సతీష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాలి మరి మనకి ఈ నెల 3న వాల్మీకి విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి దీన్ని వాయిదా చేసే ప్రయత్నం
చేసుకోవాలని చెప్పేసి మన పోలీసులు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందా, లేకపోతే ఏంటనే దానిపైన కూడా మనకి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మొత్తానికైతే మాత్రం టెన్షన్ వాతావరణం అయితే మాత్రం బళ్ళారిలో నెలకొందని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఆ యొక్క ఫ్లెక్సీలు కడుతున్నటువంటి సమయంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే గొడవ సద్దుమణిగింది. మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఇరు వర్గాలు ఎవరిని కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లో బైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి ప్రస్తుతం అయితే ఇరు వర్గాల మధ్య కొంత టెన్షన్ వాతావరణం తగ్గినట్టు కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి సో అక్కడ మనకి విగ్రహావిష్కరణకు సంబంధించి కూడా వాయిదా వేస్తారని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతుంది. అందరూ కూడా బళ్ళారిలో ఏం జరుగుతుంది ఏంటనే దానిపైన కూడా కర్ణాటక మొత్తం కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఈ యొక్క కాల్పులకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆరాధించినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీతో మాట్లాడి ఏం జరిగిందో సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే సైదులు ఈ కాల్పులు కేవలం ఫ్లెక్సీ వివాదమేనా లేక కావాలనే ప్లాన్ చేసి ఈ కాల్పులు జరిపారంటారా సైదులు? ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు చక్రి. మరి ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఫ్లెక్సీ వివాదం కాదు అని చెప్పేసి కూడా లోకల్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వివాదం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి మధ్య కొంతకాలంగా వైరం కొనసాగుతుంది అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి ఫ్లెక్సీ వివాదం కాదు, కాకపోతే ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ఘర్షణ చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. పాత నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని కూడా చాలా మంది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. మరి చూడాలి. ఇప్పుడు ఈ యొక్క 8 రోజుల కాల్పుల్లో ఒకరు మృతి చెందారు కాబట్టి వారిని వెంటనే ఉటాబట్టిన స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు అత్తనాదలతో వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం పాత కక్షల నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి కూడా లోకల్ వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేశారు కాబట్టి అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటిగా ఆ యొక్క ఫ్లెక్సీ కడుతున్న సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు వాగ్వాదం దిగారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఎందుకు వాగ్వాదం దిగారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఫ్లెక్సీ వివాదం కాదు, పాత కక్షల నేపథ్యంలోనే ఘటన చోటు చేసుకుందని కూడా మనకైతే సమాచారం. అయితే శైలు ప్రస్తుతం బళ్ళారిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఘటన పైన ఇటు ఎమ్మెల్యే భరత్ రెడ్డి కానీ అటువైపు నుంచి గాలి జనార్దన్ రెడ్డి కానీ ఎవరైనా స్పందించారు? ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన ఎమ్మెల్యే భరత్ రెడ్డి కానీ లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి కానీ ఎవరు కూడా స్పందించలేదు, మీడియా ముందుకి రాలేదు. టెన్షన్ వాతావరణం నెలకొంది కాబట్టి అందరు కూడా భయానక పరిస్థితి అక్కడ నెలకొంది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సో అది ఘటన తర్వాత వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసు బలగాలు వెంటనే మొత్తం కూడా బళ్ళారిలో పెద్ద మోహరించి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాల్మీకి విగ్రహావిష్కరణ కూడా వాయిదా వేసే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ఇరు వర్గాలు ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అక్కడ టెన్షన్ వాతావరణం స్పష్టం అయితే ప్రశాంతంగా ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఘటనకు సంబంధించి మాత్రం ఏం జరిగింది అనేది కూడా మనం తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇటు ఇరు వర్గాలు, ఇటు గాలి జనార్దన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు, అదేవిధంగా భరత్ రెడ్డి అనుచరులు ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు. ఏం జరిగింది అనేది కూడా చెప్పే ప్రయత్నం లేదు. కాబట్టి మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.